చెట్టుని బట్టి రేటు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసినాము. మా పిల్లలైతే స్కూల్కి పోయారు, బావా నేను. ఇప్పుడైతే ఇంకా ఈరోజు ఛాయ్ తాగలేదు, ఛాయ్ పత్తి అయిపోయింది. పాలు కొంచెం గరం పెట్టిన, అవి కొంచెం తాగాలి. వాల్యూమ్ తగ్గట్టు బావా. అయితే ఇంకా ఈరోజు ఏంటంటే మా మిషన్ కూడా తెచ్చుకున్నాము. ఇప్పుడు వచ్చి కంటైనర్లోకి ఎన్ని రోజులు అవుతుంది బావా? ఎంత తారీఖు? 20 రోజులు, 21-22 రోజులు అవుతుంది. ఇప్పటికి నా మిషన్ అయితే తెచ్చుకున్నా నేను. తెచ్చుకుందామని ఈ రోజుకి అయితే కుదిరింది. ఇప్పుడు ఏంటంటే నేను ఇక పాలు కొన్ని తాగలేదు, కాయబెట్టినని. బాగా అయితే నిమ్మరసం చేసుకుని తాగిండు. ఇక పిల్లలకి పొద్దున వంట వేసి పెట్టిన, ఇక మేము చేసుకోవాలి వంట. అయితే ఇప్పుడు టైం 10:30 అవుతుంది. అయితే స్నానం అయింది. ఇప్పుడు తినడానికని ఉప్మా చేస్తున్నా. ఇది తినేసి వీడియో ఉంది మాట్లాడేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేసి అప్లోడ్ చేసి అన్నీ చేసిన తర్వాత మళ్ళీ గజ్వేల్ పోవాలి. ఈరోజు గజ్వేల్ అయితే చాలా పనులు ఉన్నాయి. ఇక అవి ఏంటి అని నెక్స్ట్ అయితే వీడియోలు వస్తాయి, చూడర్రి. ఏం చేస్తున్నాను అసలు? ఫోన్ పట్టుకొచ్చుకున్నాను, అందుకే అర్జెంట్ పోయని అడుగుతున్నా నేను. అట్లా ఈ ఉప్మా అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలా అయితే ఏం లేదు, ఓన్లీ ఏమేమి వేసే చూపిస్తా ఉన్న దాంట్లో చేసేస్తున్నా నేను. ఇదైతే ఏంటంటే అల్లిగడ్డ లేదు, ఉల్లిగడ్డ కూడా వేయలేదు, మర్చిపోయినా, అసలు నాకు గుర్తుకులేదు. తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఏంటిది ఇంకా ఇది మినపప్పు, పల్లీలు, అంతే. అల్లిగడ్డ పేస్టు, కరివేపాకు ఇట్లా ఏం లేదు, అయిపోయినుండే. ఇక ఉన్న దాంట్లో మనం వేసుకోవడం అంతే. ఇక ఈ రవ్వ అయితే వేయించిన ఫస్టే. ఉప్మానైతే పొడి పొడిగా వచ్చింది నిజాన్ని చెప్పాలంటే. ఇదైతే కొంచెం మంది లిక్విడ్గా తినడానికి ఇష్టపడతారు, అంటే కొంచెం పల్చగా. నాకైతే పొడి పొడిగా ఉంటేనే చాలా ఇష్టంగా తింటా. మా శ్రద్ధ అయినా మస్తు ఇష్టంగా తింటుంది, కానీ ఎక్కువ శాతం అయితే చేయను ఉప్మా. ఎందుకోసం అంటే బాగా తినడు కాబట్టి పోసుకుంటే ఉప్మా నేను శ్రద్ధ అంతే. ఎప్పుడన్నా ఒకసారి కొంచెం తింటున్న బావ అంతే. ఉప్మా టేస్టీగా పొడి పొడిగా రావాలంటే ఏం లేదండి, మనం పోపు అనేది ఎక్కువ పెట్టుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. ఇంకా నేను అసలు ఏం వేయలేకని టేస్ట్ అయితే భలే వచ్చింది. అయితే పొడి పొడిగా రావాలంటే ఏం చేయాలంటే నేనైతే కొలత లెక్క పోసుకుంటా. ఒక గ్లాస్ రవ్వకు 1 వాటర్ పోసుకుంటా. రవ్వ మళ్ళీ మంచిగా కొంచెం బాగా వేయించుకోవాలి. మనకు ఏగేది కూడా ఈజీ ఏర్పడుతుంది. మనకు ఏంటంటే కొంచెం రెడ్ రెడ్ కలర్కి వచ్చేటట్టు వేయించుకుంటే రవ్వ టేస్ట్ మంచిగా వస్తుంది నిజానికి చెప్పాలంటే. నాకైతే చాలా ఇష్టం. నేను అప్పుడు పెళ్ళిగా ముందుకైతే ఎక్కువ తినేదాన్ని, కానీ ఇప్పుడు తక్కువ అయిపోయినా అంతే. అప్పుడప్పుడు తింటా మా మొత్తానికే మానేయాలి, కానీ తింటా. బావ తినాలంటే నేనేం చేస్తాను అంటే పల్లీలు అనేది ఎక్కువ వేస్తా. పల్లీలు అంటే ఎక్కువ తింటాడు బావ, బట్టి ఎక్కువ వేస్తా. పోపు గింజలు కూడా ఎక్కువ వేసిన చూడండి. ఇక దాంట్లోకైతే కొంచెం అంతా మామిడికాయ పచ్చడి పెట్టుకున్నా. బావకైతే వద్దన్నాడు, నేను మాత్రం వేసుకున్నా. ఇంకా బావ ప్లేట్ బావకి ఇచ్చేసిన, నాది నేను తింటున్నాము అంతే. ఇంకా వంట అప్పటికి ఏం చేయలేదు, ఓన్లీ పొద్దునకే పిల్లలకి వేసినాము. మేము మధ్యాహ్నం మళ్ళీ తర్వాత వండుకుంటాము. బావ అయితే మా సినిమా పెట్టిండు, చూసుకుంటూ ఇద్దరం తింటున్నాము. కానీ నేను పెళ్ళి ముందు అయితే రెగ్యులర్గా సీరియల్స్ చూసేదాన్ని 6-10 వరకు. ఏ సీరియల్ వస్తే ఆ సీరియల్ మా టీవీలో కానీ జీ తెలుగు కానీ చూసేదాన్ని. పెళ్ళైనాక మాత్రం టోటల్గా మారిపోయినా. ఇంకా మా శ్రద్ధ పుట్టినాక అప్పుడప్పుడు చూసేదాన్ని. ఇక మా చిన్నోడు పుట్టినాక మాత్రం చాలా తక్కువైపోయినా. ఎప్పుడన్నా ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూస్తా, లేదంటే లేదు. హాయ్ అండి, అయితే ఇప్పటికైతే వీడియో రికార్డ్ చేసిన అయిపోయింది. ఆ వీడియో రికార్డ్ చేసిందని అప్లోడ్ చేయాలి కాబట్టి ఇప్పుడైతే అప్లోడ్ చేస్తుంది బావా. యాక్చువల్లీ ఏడ కూర్చొని నేను మ్యాక్సిమం గానే కూర్చొని రోజు మాట్లాడుతూ ఉంటా. అయితే ఏంటంటే నిన్నైతే నావల పంచమి రోజు చేసిన వీడియో, అంటే బ్లాగ్, నావల పంచమి రోజు బ్లాగ్ అయితే అప్లోడ్ చేసిన నిన్న ఆల్రెడీ. చేసినాక ఏంటంటే మంచిగా అప్లోడ్ అయింది, అన్నీ చేసినాము, తమ్నేల్ సెట్ చేసిన అన్నీ అయిపోయింది. కానీ ఏంటంటే మానిటైజేషన్ ఆన్ చేసుడు మరి మర్చిపోయిందా. ఒకవేళ తమ్నేల్ పెట్టినప్పుడే మానిటైజేషన్ కూడా ఆన్ చేస్తాడు బాబా మ్యాక్సిమం. కానీ ఏంటంటే అది అసలు మరి ఎర్రర్ పడ్డదో ఎట్లా అయిందో తెలియదు. మొత్తానికి మీద ఏంటంటే మానిటైజేషన్ అయితే ఆన్ కాలేదు. ఇక అసలు ఒక వీడియోకి ఆన్ అంటే నేను అసలు సిగ్నల్ ప్రాబ్లం వల్ల దేనికో నేను ఆన్ చేసిన ఎడిట్స్ ఎర్రర్ అని వస్తుంది. ఒక్కొక్కసారి ఎర్రర్ వచ్చి అది ఒక్కొక్కసారి సేవ్ అవుతుంది మనం కొట్టింది, లేకపోతే ఒక్కొక్కసారి డిస్కార్డ్ అయిపోతుంది. అది అట్లే అయినట్టుంది, నేను చూసుకోలేదు. నిన్న పెట్టిన వీడియోకి ఈరోజు చూసుకున్నాను నేను.
అది వెళ్ళిన కూడా కథల ఇప్పుడు తర్వాత. అప్‌లోడ్ చేసేటప్పుడు ఈరోజు వీడియోకు నువ్వు చూసినావు మరి నువ్వు ఎన్ని సార్లు చూసినావు? చూడలేదా? ఏంటిది? 2, 3 సార్లు చూడలేదా ఏంటి? నిన్నటి నుంచి? నేను చూసినా గాని అదే నేనేంటంటే వ్యూస్. ఇప్పుడు ఆఫులుంటే ఇక్కడ సైడ్ సింబల్ కనిపిస్తది. హ్మ్. అది అబ్జర్వ్ చేస్తాం మనం. నేను చూడలే. నేను మాక్సిమం కింద చూస్తా. నేనేందంటే కిందకున్న వ్యూస్ చూసిన అంతే, నేను చెక్ చేసిన 2, 3 సార్లు గాని, నేను కూడా వీడియో అప్‌లోడ్ చేసినాక చెక్ చేస్తా మాక్సిమం. కానీ ఏందంటే ఆహ్, వ్యూస్ చూసినా గాని దాని పక్కన మనకు మాటేసిన ఆనందం లేదని కూడా తెలుస్తది మాక్సిమం వీడియో చేసే వాళ్ళకు. ఇక నేను చూడలే బావ. నేను కిందనే వ్యూస్ చూసి ఇడిచిపెట్టినా. ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఏం కదా అని. వ్యూస్ అయితే కొంచెం మంచిగానే వచ్చినాయి, పర్లేదు మంచిగానే పోయింది వీడియో అనుకున్నాం గానీ, ఆ వీడియోకి మాత్రం మాకు ఇక డబ్బులనేది రావు. ఇప్పుడు ఆన్ చేసిండు. ఎప్పుడైనా ఒక వీడియో అప్‌లోడ్ చేసినామంటే మనం దానికి మానిటైజేషన్ ఆన్ చేస్తేనే ఆ డబ్బులనేది మాకొస్తాయి. తెలవని వాళ్ళకి చెప్తున్నా. ఇగ నిన్న వీడియోకైతే డబ్బులైతే ఒక్క రూపాయి కూడా రాదు. అంత కష్టపడ్డందుకు వీడియో తీసి, ఎడిటింగ్ చేసి, దాన్ని మాట్లాడి, వాయిస్ ఓవర్ ఇయ్యడానికి ఎంత టైం పడుతదో, నోరంతా వంక వాయిస్ ఓవర్ ఇయ్యాలే. అంత కష్టపడడానికి ఎంతో కొంత డబ్బులొస్తాయి. 200 వచ్చినా 200 నయమే, 300 వచ్చినా 300 నయమే. అంటే ముచ్చట చెప్తున్నా. ఎంతొచ్చినా అంత నయం కాబట్టి 100 అట్లా ఇగ కొంచెం బాధ అనిపిస్తుంది నాకైతే. బావైతే ఇట్లా ఎట్లని చెప్పన్నా, అసలు అప్పుడు వీడియో తీయండి మీరైతే షాక్ అయిదురు. టెన్షన్ అయిండ్రు. ఏమో ఏమో అంటుంది నాకు. ఏమన్నది? యాడ్సెన్స్ ఆఫ్ అయిందన్నావు కదా! చూడంగానే. యాడ్సెన్స్. యాడ్స్ ఆఫ్ అని వస్తది. ఈడ ముంగట ఆ! చూపిస్తది. ఇగ టెన్షన్ దేనికి ఆఫ్ అయిందో తెలుస్తలేడు. ఆగమాగం అయిండు. దీనికే దీనికే ఇందులో వీడియో చూస్తే లిస్ట్‌లో చూస్తే నేను ఇక్కడ చూడలేదు ఇగ. చూపిస్తది. అట్లా అయిపోయింది. ఒక్కసారి అట్లా అయిపోతే ఎంత కష్టపడ్డా గాని మనకు దక్కాలంటే అది అదృష్టం ఉండాలే. అంతే ఇగ. లైటింగ్ ఉంది. ఆ లైటింగ్ ఏర్పడుతుంది. ఇది వేస్టా? హ్మ్. వేస్టే. బాధ అనిపిస్తది. ఇక నాకైతే ఆ వీడియోకు మనీ రావని తెలిసినాక మాత్రం అసలు మైండ్‌లో లేదు. పొద్దున్న లేచినప్పుడైతే ప్రశాంతంగా లేచినా, మంచిగా పని చేసుకున్నా, ఉప్మా ఉప్మా వండేటప్పుడైతే మంచిగా ఫ్రీగా మాట్లాడినా. ఇక అదంతా అయిపోయినాక ఈ వీడియో మాట్లాడేటప్పుడు ఇవన్నీ తెలిసినాక మాత్రం మైండ్ పని చేయలేదు. ఇక అసలు వంటనే చేయలే. మధ్యాహ్నం రైస్ అనేది వండలేదు. ఓన్లీ ఉప్మానే తిన్నాము. నేనే గజిలో పోయేటప్పుడు కొంచెం కొబ్బరన్నం తిన్నా గానీ, బావ అయితే అసలు అన్నం కూడా తినలేదు. ఎందుకంటే బావనే అప్‌లోడ్ చేసి మానిటైజ్ చేసి ఆన్ చేస్తారు కదా! నా వల్లనే అయిందా? లేదంటే ఎట్లా మిస్టేక్ అయిందని బావకేందంటే కొంచెం టెన్షన్ ఉంటే అస్సలు దాన్ని మైండ్‌లోకెళ్ళి తీసేయడు. నేనంటే నాకంటే ఎక్కువ కొన్ని విషయాలల్ల. ఇక ఆ రోజు అన్నం తినకుంటనే గజ్వేల్‌కి పోయినాము. ఎందుకోసం అంటే నర్సరీకి పోయినాము. ఆడేందంటే కొన్ని చెట్లు తెద్దామని చెప్పేసి మామిడి చెట్లు, తర్వాత పూల చెట్లు, లేదంటే డెకరేషన్‌కి ఏమైనా బావుంటాయని చెప్పేసి పోయినాము. మెయిన్‌గా అయితే మామిడి చెట్లు ఒకటి, సపోటా ఇవి అయితే అడుగుదాము రేట్లు ఏ రకంగా ఉన్నాయో ఏమో తెలుస్తది. దాన్ని బట్టి ఎన్ని చెట్లు తీసుకోవాలని ఆలోచిస్తామని చెప్పి పోయినాము. మేము ఇట్లా పోవడం అయితే ఫస్ట్ టైము. అందులో మస్తు రకాలున్నాయి మామిడి చెట్లలో అయితే. నాకు అన్ని రకాలుంటాయని అస్సలే తెలవదు. మామూలుగా ఏందంటే రెగ్యులర్‌గా నాకు తెలిసేటివి పుల్లటి మామిడికాయలు పచ్చడి పెట్టుకోవడానికి అదొకటి తెలుసు. స్వీటు ఏంటిది ఏమో అంటారు కదా! పండు మక్కేసుకొని తింటారు. అదొకటి తెలుసు. కోత మామిడికాయ. ఈ 3 రకాల మామిడి పండ్లే తెలుసు గానీ నాకసలు ఏం తెలవది. ఆడ ఏమేమో పేర్లు చెప్పింది ఆమైతే. ఇవి చూడుర్రి చిన్నగున్నాయి సపోటా చెట్లు, జాంకాయ చెట్టు గూడా ఇప్పుడే కాత కాసేసినాయి. మళ్ళా ఇవి ఎన్ని రోజులకు కాస్తాయి అని అడిగినాం మేము. అంటే మామిడి చెట్టును. అంటే ఆమన్నది 3 ఇయర్స్‌కి కాసేటివి ఉన్నాయట. ప్రెజెంట్ కాసేటివి ఉన్నాయట. అట్లా అని చెప్పింది. కానీ రేట్ అయితే ఎక్కువ తక్కువనట. 3 ఇయర్స్‌కి కాసేదానికి రేట్ ఎంత అన్నదంటే రూ. 450కి ఒక్క చెట్టు అని చెప్పింది. ప్రెజెంట్ మరి ఇప్పుడు కాసేదానికి రేట్ ఎంత అంటే రూ. 1250 అని చెప్పింది ఒక్క చెట్టుకు. కానీ నాకైతే రేట్ ఎందుకేమో ఎక్కువ అనిపిచ్చింది. మామూలుగా ఊర్లలోకి అమ్మడానికొస్తాయి చూడుర్రి చెట్లు, ప్రతి ఒక్క చెట్టొస్తది. ఇవే నర్సరీ వాళ్ళే తెచ్చి అమ్ముతారు. రూ. 100 కోటి లేదంటే 150 కోటి చొప్పునైతే తీసుకున్నారు. అప్పుడు నేను మా ఊర్లో ఉన్నప్పుడు ఆడ ఆగి అందరూ తీసుకుర్రు. మరి ఇప్పుడు రేట్లు పెరిగినాయేమో గానీ రూ. 450 అన్నది ఒక్క చెట్టు. కాదంటే ఎక్కువ తీసుకుంటే కొంచెం తగ్గిస్తా అని చెప్పింది. ఆ రేటు ఎక్కువనా తక్కువనా కామెంట్ జేయరి. నాకైతే తెలవది. కానీ మేమైతే ఇగ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలే అంటే తీసుకుందాం అనుకున్నాం ఒక రెండో, మూడో. కానీ మాకింక అన్ని రకాల చెట్లు కావాలంటే మినిమమ్ 10 చెట్లు, 12 చెట్ల దాకా కావాలి. మేము పోయిందైతే స్కూటీ మీద. ఆ స్కూటీ మీద మామూలుగా అంటే ఒక 3 ఒస్తాయి. ముందట 2 పెట్టుకోవచ్చు. నేను ఎనక కూర్చొని మహా అంటే ఇంకో 2 అయినా పెట్టుకోవచ్చనుకో. మొత్తంలో 4 ఒస్తాయి గానీ అన్ని రకాల చెట్లు తీసుకోము. ఇగ ఆమె మొత్తం తీసుకుంటుంటే కొన్ని ఎక్కువ తీసుకుంటే తక్కువ రేట్ అన్నది. మళ్ళా 4 తీసుకుంటే ఎక్కువ రేటే చెప్తదని చెప్పేసి ఇగ వాడనే అంటే వద్దని వచ్చినామనమాట. ఇప్పుడంటే ఇగ మా అన్నయితే వంట మామిడి అప్పుడప్పుడు కూరగాయలేసుకొని పోతాడు. ప్రజ్ఞపూర్ కాడ మేము పోయిందొచ్చేసి ప్రజ్ఞపూర్ కాడ నర్సరీ ఇది. ఇదేంటంటే జగదేవ్‌పూర్ పోయే రోడ్డుకు చూసినాము. ఇంకా చాలా ఉన్నాయి గానీ మేమైతే మాకొకటే తెలుసు ఈడికే అంటే ఫస్ట్ ఈడికే పోయినాం మేము. జగదేవ్‌పూర్ పోయే రోడ్డుకు.
ఇగ మా అన్నయితే వంటిమామ పోతాడు ప్రజ్ఞాపూర్ నుంచే. మళ్ళా రిటర్న్ అయ్యేటప్పుడు ఎప్పుడన్నా మా మా కిరాయిలు పడతనే ఉంటాయి అప్పుడోటి. అప్పుడు తెచ్చుకుంటావా ఈ బండ్లే. స్పెషల్‌గా మళ్ళా దీనికోసమే తెచ్చుడెందుకు, తీసుకోవడెందుకు అని చెప్పేసి ఇగ ఏమేమి ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయని చెప్పేసి అంత తిరిగిన నేనైతే. ఈ చెట్ల కోసం పోయి ఇదంతా తిరుగుడు ఫస్ట్ టైమ్ నేనైతే. ఇట్లా పోయి చూడడము. ఇవొచ్చేసి నేను పక్కన నిల్చున్నా గదా! అవి డెకరేషన్ చెట్లు. ఫస్ట్ అయితే గులాబీ మొక్కలు పెట్టిర్రు. రకరకాల గులాబీ మొక్కలున్నాయి. ఎవ్వరికి కావాల్సిన వాళ్ళు వస్తుర్రు, తీసుకొని పోతుర్రు. ఇగ నేను వాటి రేట్ ఎంతో నేను అడగలేదు గులాబీ మొక్కలయి. ఓన్లీ వీటిని సపోటా చెట్లు, దానిమ్మ చెట్లు, తర్వాత నిమ్మ చెట్లు ఆహ్, ఇవి అడిగాను నేను. ఎవ్విటికైనా 400, 450 అనే చెప్పిందామె. ప్రతి ఒక్క చెట్టుకి గూడా. ఇంగ అక్కడి నుంచెలైతే తర్వాత తీసుకోవడమని చెప్పినాం. వస్తూ ఉంటే ఇంకో నర్సరీ కనపడ్డది. కానీ ఆడ క్లోజ్ చేసేసిర్రు. ఆడికి పోయి రేట్ అడుగుదాం అనుకున్నా. ఇదొచ్చేసి మన గజ్వేల్ నుంచి ప్రజ్ఞాపురం పోయే రోడ్‌కే ఉందది. గజ్వేల్ దాటినంక పెట్రోల్ బంకు అవన్నీ ఉంటాయి గదా! అటు చివరన అది దాటినంక మనము ప్రజ్ఞాపూర్ ఎంటర్ అయినంక జస్ట్ అంతే ఉన్నదది. ఇగ మళ్ళీ ఎప్పుడైనా పోయి ఆడ కూడా రేట్లు అడిగితే ఆమె చెప్పింది కరెక్టా లేదా అని తెలుసుకోవచ్చని ఆగినము. ఇగ వచ్చే దారిలో అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాము. ఇవైతే మేము తక్కువనే తింటాం మా ఇంట్ల. బనానా ఇంకా వేరే వేరే ఫ్రూట్స్ తింటే గానీ ఇవి చాలా తక్కువ ఎప్పుడో అప్పుడు అంటే ఎప్పుడన్నా ఒకసారి. ఇక ఈరోజైతే ఎప్పుడు తీసుకున్నా ఒక కాయ, 2 కాయలు తీసుకునేవాళ్ళము. ఈసారైతే కేజీ తీసుకున్నాము. కేజీ 120 అన్నాడు. రూ. 100కి కేజీ లెక్క ఇయ్యమంటే 110కి ఇచ్చిండు లాస్ట్‌కొస్తే. కానీ జోకితే 3 కాయలొచ్చినాయి. చిన్నయయితే 4 వస్తాయి అన్నాడు. ఇక మాకైతే కొంచెం నార్మల్‌గా మాకిష్టం ఉన్నయి తీసుకున్నాం. 3 వచ్చినాయి. తర్వాత బనానా కూడా తీసుకున్నాము. బనానా వచ్చేసి ఎంత డజన్‌కు రూ. 80 అన్నాడు. అవొక డజన్ తీసుకున్నాము. ఇగ ఈ మధ్యలో అయితే మళ్ళీ గజ్వేల్‌కెళ్ళి కొంచెం డిస్టెన్స్‌కొచ్చినాం గదా! అప్పుడైతే గజ్వేల్‌లో ఉన్నాం కాబట్టి ఏదైనా గావాలంటే గజ్వేల్‌కి అప్పుడు ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఇప్పుడొచ్చేసి 7 కిలోమీటర్ల దూరం ఉన్నాము. కానీ ఎందుకేమో ఆడేమన్నా తక్కువ పడితే చిటుకున పోయి తెచ్చుకునేవాళ్ళము. ఇప్పుడు మళ్ళీ అట్లా పోలేకపోతున్నామేమో అని కొంచెం అనిపిచ్చింది. కానీ దగ్గరనే అనుకో. ఇగ ఛార్జింగ్ బండుంది పోవచ్చు, రావచ్చు గానీ ఇగ ఏమన్నా 2, 3 పనులుంటేనే పోతున్నాం, వస్తున్నాము. అప్పుడైతే ఒక్క పనున్నా గాని బావ పోయి వచ్చేవాడు. అట్లనమాట. ఇగ బావ ఇప్పుడు బేరం ఆడుతుండు. అవి రూ. 80 ఇవి 120, 200 ఇయ్యమని ఆయన అంటుండు. లేదు దీనికి 100 తీసుకో, దానికి 80 తీసుకో, 180 తీసుకో అని మా ఆయన అంటుండు. లాస్ట్‌కొస్తే 190 తీసుకుండనుకో. ఇవైతే తీసుకున్నాము. తర్వాత నేను బ్రెడ్ తీసుకుందాం అనుకున్నా. కానీ అప్పటిలోపే ఒక ముగ్గురు పిల్లలైతే బైక్ మీదొచ్చిర్రు. వచ్చి మా దగ్గర ఆగిర్రు. గిట్లా ఆగిర్రేందిరా అని నేను అనుకున్నా. కానీ వాళ్ళొచ్చి "అక్క మీరు యూట్యూబర్లు గదా!" అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చిండు. నేను షాక్ అయినా. మామూలుగా ఆడోళ్ళు అంటే లేడీస్ ఫాలోయింగ్ మనకెక్కువుంటది కాబట్టి అడుగుతా ఉంటారు. ఇట్లా పిల్లలొచ్చి అడిగిర్రు. వాళ్ళు ఇంటరో మేబీ అంతే. ఇంటర్ పిల్లలో లేదంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ పిల్లలో. ముగ్గురు గూడా వీడియో చూస్తా ఉంటారట. నాకు మస్తు అనిపించింది. ఇట్లా పిల్లలొచ్చి కళ్ళు చేసి షేక్ హ్యాండ్ ఇచ్చి పోవడం అయితే. ఇక వాళ్ళని కలిసినాక మళ్ళా మా ముందటనే ఒకళ్ళున్నారు. ఎవలో వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళు మా గురించే మాట్లాడుకుంటా ఉర్రు. నేను గమనించిన గానీ ఎక్కువ చూడలే. నాకు కొంచెం అంటే నార్మల్‌గా మా గురించి మాట్లాడుకున్నప్పుడు అంటే నాకు కొంచెం తెలుసు మమ్మల్ని చూసి కూడా మాట్లాడే విధానం తెలుసు కాబట్టి మా గురించి అని నేనైతే అనుకుంటున్నా. బావకి అదే చెప్తున్నా. బావ చూడలేదు. బావ ఇప్పటిదాకా వాళ్ళిద్దరు మన గురించే మాట్లాడుకుర్రే ఇట్లా యూట్యూబ్‌లో అది అని నేను చెప్తా ఉన్నాననమాట. కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయితాం నిజాన్ని చెప్పాలంటే. మేము ఇట్లా బయటకు పోయినప్పుడు అందరూ పలకరియ్యరు. కొంతమందేమో భయపడి మా గురించి ఇట్లా డిస్కషన్ చేసుకొని ఊకుంటరు. అంటే ఊకుంటరు ఆడనే. కొంతమందేమో వచ్చి ఏదైనా సరే అడుగుదామని చెప్పి భయంగానన్నా అడుగుతరు. ఇప్పటిదాకా పిల్లలు అట్లా వచ్చిర్రు నా దగ్గర నిల్చుర్రు పక్కకే. నేను చూస్తే మెల్లగా అడిగిరనమాట. ఆ విధంగా అడుగుతా ఉంటారు. కానీ అట్లొచ్చి పలకరించినప్పుడు మస్తు అనిపిస్తది. ఎందుకంటే మనకు తెలవని వ్యక్తులు వచ్చి హ్యాపీగా "అక్క నేను మీ వీడియో చూస్తా బాగుంటాయి" అది ఇది అని చెప్పిన కొద్దీ ఎంత అంటే వాళ్ళు ఎన్నో ఉంటారు. వాళ్ళది వేరే ఊరు, మాది వేరే ఊరు. అంతకుముందు పరిచయం ఉండదు. అయినా గానీ అంత మంచి పలకరిస్తురంటే ఇక చాలా అనిపిస్తది మాకైతే యూట్యూబ్ అనేది ఎక్కడికి పోయినా అప్పుడు ఇంత నిజానికి చెప్పాలంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే మమ్మల్ని ఇంతమంది గుర్తుపట్టేవాళ్ళు గాదు. ఈ 1 ఇయర్, 1 ½ ఇయర్ నుంచి అయితే చాలా అంటే చాలా ఖచ్చితంగా మేము ఎక్కడికి పోయినా గుర్తుపడుతూనే ఉంటారు. ఏడైనా సరే. మేము బయటకెళ్ళినామంటే మా పక్కోటని అనుకుంటూ పోతారు. ఇగ వీళ్ళు యూట్యూబర్‌లు అనుకుంటూ పోతారు. ఆ నేమ్ ఇచ్చిందైతే మీరే అండి. నిజానికి చెప్పాలంటే చెప్తా నేను ఎన్నో వీడియోస్‌లల్ల మనం ఎంత సంపాదించినామని గాదు. ఎంత పేరుని తెచ్చుకున్నామనేదే ముఖ్యము. ఏడికి పోయినా అని మమ్మల్ని ఇట్లా గుర్తుపట్టి మాట్లాడితే మస్తు అనిపిస్తది. ఇక ఇది అంగడి రోజు. ఏంటంటే బుధవారం రోజు వీడియో ఇది. ఇక ఆ రోజు అంగడి కాబట్టి గజ్వేల్‌ల ఎన్ని షాపులున్నాయో మామూలుగా రెగ్యులర్ గూడా కూరగాయల షాపులుంటాయి. ఇంకా ఆ రోజు ఎక్కువ రష్ ఉంటారు. మేము పోయింది మధ్యాహ్నం కాబట్టి ఇంకొంచెం తక్కువరు గానీ లేదంటే సాయంత్రం 4:30 ఏందంటే కాలు పెట్టే సందుండది. ఒక్క బైక్ గూడా పోదు. ఇగ మళ్ళా నాకు మిషన్ ఆయిల్ లేకుండే. మిషన్ అయితే ఇది తెచ్చుకున్నా అని చెప్పిన గదా! ఆ మిషన్ కుడదామంటే మిషన్ ఆయిల్ లేకుండే. ఇది లీటర్ డబ్బా కావాలి దీనికి.
అంతకుముందేమో మేము వచ్చే రోజంతా తీసేసిండు బావ. అంత కులులు కులులు అయిందని చెప్పేసి. మళ్ళా ఫ్రెష్ ఆయిల్ పోద్దామని చెప్పేసి షాపులు తిరిగితే 2 షాపులలో దొరకలేదు. లాస్ట్‌కొస్తే ఇంకో షాప్‌లో ఏడో దొరికింది. మస్జిద్ దగ్గర. ఇగ తీసుకున్నాము. ఇగ ఆడనే ఒక కొత్తిమీర కట్ట తీసుకున్నా. కూరగాయలు ఏం తీసుకోలే. కూరగాయలయితే ఇంట్లున్నయి. అంగడి గాని తీసుకుందాం అనుకున్నాం. కూరగాయలు ఇంట్లున్నయి. మళ్ళా సండే రోజు గిట్ల దావత్ ఉంది. పోవాలే. మంతూర్‌లో ఉంది. మా చిన్నమ్మ ఇంటికాడ బొడ్రాయి పండుగ చేస్తుర్రు. సండే రోజు ఆడికి పోవాలి. ఇగ కాబట్టి ఒక 2, 3 కూరగాయలు ఉన్నాయి సరిపోతది. మండే రోజు గిట్ల మళ్ళా పోయి తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఊకున్నాము. ఇంగ అక్కడి నుంచి మళ్ళా ఏడికొచ్చినామంటే మా పిల్లలకు మొన్న శ్రద్ధకైతే మనకు ఆగస్ట్ 16థ్ రోజైతే వైట్ షూ తీసుకొచ్చినాం. బ్లాక్ షూ తీసుకురాలేదు. చూసినాం గానీ సైజు కరెక్ట్ వస్తలే అని చెప్పేసి ఒకటే వైట్ షూ తెచ్చినాం ఆ రోజు మనమైతే. ఇగ తర్వాత బ్లాక్ అవే సేమ్ సైజ్ వస్తే బ్లాక్ షూ కూడా తీసుకుందాం అనుకున్నాము. ఇగ మళ్ళీ అక్కడికి పోయేసి బ్లాక్ షూ తీసుకున్నాము. సైజ్ అయితే వచ్చింది. వైట్ షూ ఈడికి తెచ్చినాం గదా! వచ్చింది. ఇగ మా చిన్నోని గూడా వైట్ షూ తీసుకోవాలి, బ్లాక్ షూ తీసుకోవాలి. ఇగ వాడిని ఇప్పమంటే మంచిగానే వాని షూ ఇప్పి కొత్త షూలు ఏస్తామంటే మంచిగానే ఇప్పిండు. ఈ బ్లాక్ షూ ఏయంగానే తీసి కింద కొడుతుండు. వానికి నచ్చలేదు. వానికేందంటే వేరే కలర్ గావాలంటుండు. ఆ సైజ్ జూద్దామని జెప్తే అసలు ఇంటలేడు. యేసుకుంటలేడు. ఫస్ట్ అయితే ఒక సైజ్ తెస్తే చిన్నగయిపోయింది. ఈ తర్వాత వైటు, బ్లాక్ మళ్ళా ఇంకో నంబర్ ఎక్కువ తెస్తే అంటే సైజు 4 ఎంతుంది నాన్నగాని 7 7 7 ఆ! 7 అంటే పిల్లల దాంట్లో. శ్రద్ధది 5 గానీ ఈ పిల్లల దాంట్లో మళ్ళీ ఎక్కువుంది. 7 6 అయితే చిన్నగయిపోయింది. 7 వచ్చిందనమాట. ఇక ఈడ గూడా నిజంగా చెప్పాలంటే ఈడ గూడా మన సబ్‌స్క్రైబర్‌లయితే కలిసిర్రు. మా చిన్నోని తోలుకొని పోతే మాత్రం షాప్‌కి పోతే వాడు ఒక్క పని గూడా చేయనియ్యడు నిజానికి చెప్తున్నా గానీ, మా శ్రద్ధని అప్పుడు చిన్నగున్నప్పుడు ఆమెను 7 ఇయర్స్, 8 ఇయర్స్ వరకు మా చిన్నోడు పుట్టేదాకా ఖచ్చితంగా ఏడికి పోయినా మాతోని తోలుకొని పోయేవాళ్ళము. కానీ ఇప్పుడు మా చిన్నోడు పుట్టినాక మాత్రం మా శ్రద్ధ అప్పటిలోపు 8 ఇయర్స్, 9 ఇయర్స్ అయింది. మా చిన్నోడు పెద్దయ్యేలోపు ఇప్పుడు 10 ఉంది కాబట్టి వాళ్ళిద్దరిని ఇంటికాడ ఉంచి పోతున్నాం కాబట్టి సాఫీగా పనులయిపోతున్నాయి. ఈరోజు గూడా నిజం చెప్పాలంటే ఇంకోటి మర్చిపోయినా. అంతకుముందు మేము గజ్వేల్ రాంగానే మా చిన్నోని స్కూలుకి పోయి వానికి యూనిఫార్మ్ తీసుకున్నాము. ఏంటి స్పోర్ట్స్ డ్రెస్సా ఒకటి? యూనిఫార్మ్ తెచ్చినాం గానీ హ్మ్. స్పోర్ట్స్ డ్రెస్ లేకుండే వానికి అప్పుడు సైజ్ లేదంటే ఊకున్నాము. ఇది బుధవారం కాబట్టి మనకి బుధవారము, శనివారం రోజు ఉంటది స్పోర్ట్స్ డ్రెస్. కాబట్టి ఈరోజు సివిల్ డ్రెస్ చేసిన నేను లేదని జెప్పేసి పోయి డ్రెస్ తీసుకొని వచ్చేటప్పుడు షూ తీసుకొనొద్దామని చెప్పేసి షాప్ కాడికైతే వచ్చినాము. ఇగ పిల్లలకైతే ఒకటానికొకటి కొనుడే ఉంది. అప్పుడైతే మరి శ్రద్ధ కొంటే కొంచెం తక్కువ ఖర్చులో అయిపోయేది. ఈసారైతే మరీ ఖర్చులు ఎక్కువైతున్నాయి. ఇగ పిల్లలకు పెరిగిన కొద్దీ ఖచ్చితంగా ఖర్చయితది. అది మాత్రం నాకు నాకు తెలుసు. ఎందుకంటే నేను చిన్నగున్నప్పుడు మా అమ్మ చెప్పేదనమాట. మనం ఏది సంపాదించుకోవాలన్నా పిల్లలు చిన్నగున్నప్పుడే. పిల్లలు పెద్దయ్యారంటే మనం ఏమి కొనలేము. ఎక్కువ బెనిఫిట్ వచ్చే మన అంటే మనకు ఎక్కువ సాలరీలు వచ్చేటోళ్ళు అయితే మాత్రం పెద్దయినాకైనా సంపాదించుకోగలము. లేదు మనకు మినిమమ్ మంత్లీ ఇన్‌కమ్ వస్తుందంటే మాత్రం పిల్లలు చిన్నగున్నప్పుడే సంపాదించుకోలే. మీరు చిన్నగున్నప్పుడు మేము భూములు, జాగాలు కొన్నాం గానీ ఇప్పుడు అంటే మా అమ్మ నాకు చెప్పేదనమాట. అన్న పెళ్ళాయే, అక్క పెళ్ళాయే, ఇట్లా ఖర్చులు నీ పెళ్లి అని ఇప్పుడేం తీసుకోలేకపోతున్నాము అని మా అమ్మ ఊకనేది. మా అమ్మకేందంటే గజ్వేల్‌లో ఒక ల్యాండ్ కొనుక్కోవాలని ఉండే మా అమ్మకు మా పెళ్లి అంటే నా పెళ్లి కాకముందుకే ఒక ల్యాండ్ కొనేసుకుంటే నా కొడుకుంటదని మా అమ్మ కోరికుండే అనమాట అది. అట్లా చెప్పేది. నాకు గూడా అదే అనిపిస్తది. మేమిప్పుడు ఇంత కష్టపడి చేసుకోవడానికి గూడా ఇదే. మేము గూడా మాకొచ్చేదే మామూలు ఇన్‌కమ్ మంచిగనే వస్తది గానీ నార్మల్‌లే. ఎందుకంటే మేము పిల్లల్ని పోషించుకుంటూ, మా ఇంట్లో కష్టపడుకుంటూ, మళ్ళా కొంచెం సేవింగ్ జేసుకోవాలని జెప్పేసి అదనంగా ఖర్చయితే పెట్టాం నిజానికి చెప్పాలంటే. నేను మా అమ్మ చెప్పిన మాటలు పాటిస్తున్నా గాబట్టే నేనైతే కొంచెము ఏంటిది డబ్బులు సేవ్ చేసే దాంట్ల నంబర్ ఏక్ నేను. మా అమ్మ గూడా అంతే. మా అమ్మనైతే నిజానికి చెప్పాలంటే మీకోటి జెప్తా. గజ్వేల్ పోయేది. పొద్దున మా ఇంటికాడ అన్నమన్నా, టిఫినన్నా ఏదన్నా జేసి పోయిందంటే, మళ్ళీ ఇంటికి నైట్ అయినా సరే, ఎదువరైనా సరే, ఇంటికొచ్చేదాకా అసలు ఏమి గూడా బయట హోటల్ ఫుడ్ గానీ, చాయ్ గానీ, మిర్చి బజ్జీ గానీ అసలు ఏమి తినేది గాదు. ఆడొక కోమటోళ్ళ ఇల్లుండు. ఒక దూపయితే వాళ్ళ ఇంటికి పోయి నీళ్ళడిగి నీళ్ళు తప్ప ఇంటికొచ్చేదాకా కనీసం ఏమి గూడా తినకపో. అంత స్ట్రిక్ట్‌గా, అంత పొదుపుగా మా అమ్మ జేసుకుంటొచ్చింది. కాబట్టి అదే పొదుపు నాకొచ్చిందనుకుంటా. ఇంకోటి చెప్పాలంటే బావకి గూడా అదే పొదుపొచ్చింది. మాక్సిమము నాకు ఇంకోటి అనిపిస్తది. భార్యాభర్తలు ఇద్దరున్నప్పుడు ఒకళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారు. ఒకళ్ళేమో తక్కువ ఖర్చు పెడతారు. మాక్సిమం నేను చూసినంత వరకు. కానీ అదేందో మరి మేమైతే ఇద్దరం ఖర్చు పెట్టాం. హ్మ్. నేను అంటే చెప్తున్నా. నేను కొంచెం పొదుపు నాకంటే పిసినారి బావ. పెడతాడు పిసినారంటే పెట్టెక్కడ పెడతాడు. ఫుడ్ కాడ బయట పెడతాడు గానీ, బట్టలకు వీటికి పెట్టాలంటే అవేమిటికి అవి నా రోజులు తొడుక్కుని పడేసేదానికి గంత గంత డబ్బెందుకు అని అంటాడనమాట. అదేందో దేవుడైతే మమ్మల్ని మంచిగా పిసినారోళ్ళను ఏకం చేసిండనిపిస్తది నాకైతే. దానివల్లనే మాకు కొంత అమౌంట్ వచ్చినా బాగా ఏం రాదు మాకు. కొంత అమౌంట్ వచ్చినా గానీ కొంత తినడానికి, మా ఎంజాయ్‌మెంట్ కోసం ఉపయోగించుకుంటూ ఇంకొంచెం అంతా సేవింగ్ చేసుకుంటున్నాము.
కానీ ఇంకా కొంచెము ఇంకా వచ్చేటట్టు చూసుకోవాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు పెద్దయ్యారు. ఈసారి అయితే పిల్లలకు చాలా పైసలైతున్నాయి. ఇంచుమించు 1,00,000 దాకా పిల్లలకి అయితుంది చదువులకు. అంటే మీకే అయితున్నాయి, అందరి పిల్లలకి అయితున్నాయి. మీరు ఒక్కళ్ళే చదివిపిస్తారా ప్రైవేట్ స్కూల్‌లో అంటే అట్లేం కాదు. నేను మా గురించి చెప్పాలనుకుంటున్నా కాబట్టి చెప్తున్నా. నచ్చిన వాళ్ళు నేను చెప్తున్నా కదా! నాకనిపించింది మీతోని షేర్ చేసుకోవాలనిపించింది షేర్ చేసుకుంటా. కొంతమందికి ఉపయోగపడతాయని చెప్పి కూడా మా లైఫ్‌లో జరిగిన సమస్యలు గానీ, సంతోషాలు గానీ షేర్ చేసుకుంటా. నిజానికి చెప్పాలంటే ప్రతి ఒక్క వీడియోలో గూడా నాకు అనుకోకుండా నేను వీడియో మాట్లాడేటప్పుడు గుర్తుకొస్తే నేను ఆ టాపిక్ అప్పుడే మాట్లాడేస్తా. జరిగే టాపిక్ వేరేదైనా గానీ నాకనిపించిందే నా మనసులో నుంచొచ్చిన మాటని చెప్తా ఉంటా. అదనమాట. ప్రతి ఒక్క నేను ఏంటిది హస్బెండ్, వైఫ్‌కి చెప్పాల్సింది ఒకటే. పైసలేదో పొదుపు చేసుకోండి. పిల్లల ఖర్చు మనము ఇప్పుడు పొదుపు చేసుకుంటే పిల్లలకు ఉంటది. కొంతమంది అనుకుంటుండొచ్చు. సంపాదించేదెందుకు అనుభవించాలి గదా! అని. అనుభవించేటప్పుడు అనుభవిస్తాము. మన పిల్లలకు కొంచెం కొద్దో గొప్పో ఆస్తున్నదన్నప్పుడు అప్పుడు అనుభవిస్తే ఏం గాదు గానీ, నేను రేపు నేను సంపాదించి పెడితే వానికే అయితది అని కొంతమంది ఆలోచించేటోళ్ళు ఉన్నరు. నా ముందర గూడా అంటరు. ఇంత సంపాదించి ఏం జేసుకుంటాం? పోయేటప్పుడు ఏమైనా తీసుకుపోతామా? ఇప్పుడే అనుభవించాలంటరు. అనుభవించే కాడికి తినే కాడికి తినాలి. చేసే కాడికి చేయాలి. కొద్దో గొప్పో పొదుపియాలని మా ఆలోచన అంతే. ఈ టాపిక్ అయితే ఎక్కువైపోతుంది. నాకనిపించింది జెప్పేసిన. అయితే ఇది ఇప్పుడేం చేసామంటే, ఆ రోజు మేము పోయింది బుధవారం కాబట్టి ఏంటి వంకాయలు, టమాటాలు, నారు తీసుకున్నాం. ఆ వీడియోదైతే తీయలేదు. ఇక అవి తేగానే అంటే రాంగానే ఫ్రూట్స్ తిన్నాము. బనానా ఇట్లా. తర్వాత మా శ్రద్ధ డ్రాగన్ ఫ్రూట్ కోస్తన్నది. ఆమెకు చాలా ఇష్టం అది. ఫ్రూట్స్ తిన్నావు కదా నాన్న వద్దంటే ఊకుంది. బ్రెడ్ తిన్నారు పిల్లలు. ఈ తర్వాత బావ నేనైతే ముందర చెట్లయితే పెడుతున్నాము. దానికి కొంచెం కాలువలిక్క తీసి పెడితే బావుండు గానీ అప్పటికే నైట్ అయిపోతుంది. ఇక బావకు మళ్ళీ వీడియో ఎడిటింగ్ అవన్నీ ఉండే. ఇది తొందర పెట్టేద్దామని చెప్పేసి బావ గడ్డపారతోని హోల్స్ యేసుకుంటూ పోయిండు. నేను దాంట్లో పెట్టుకుంటూ పోయినా. ఇక స్పీడ్‌గానే అయిపోయింది. ఇంకా పిల్లలు హోమ్ వర్క్ చేసుకోలేదు. ఇంకా మస్తు వర్క్ ఉంది. బయట పనైతే ఇది కంప్లీట్ చేసుకున్నాంక ఇంట్లోకి పోదామని చెప్పేసి బయట ఈ పని చేస్తున్నాం. ఓన్లీ కాళ్ళు చేతులు కడుక్కున్నాం గానీ డ్రెస్సింగ్ ఇట్లా ఏం చేసుకోలేదు. ఇది మేము అప్పటినుంచి చెట్లు పెడతా ఉన్నాం గదా! మార్చినోడైతే మాతోనే ఉండు చూస్తుర్రు గదా! కానీ అప్పుడు ఇట్లా ఆడుకునేవాడు అస్సలే కాదు. గజ్వేల్‌కొచ్చినంక కొంచెం మారిండు. ఈడికొచ్చినంక పూర్తిగా మారిపోయిండు. టీవీ అనేది తక్కువ చూస్తాడు. పొద్దున స్కూల్‌కి రెడీ అయినాక తినేటప్పుడు మాత్రం చూస్తాడు. సాయంత్రం వచ్చాక కొద్దిసేపు చూస్తాడు గానీ, మట్టితోనైతే విపరీతంగా ఆడుతుండు. పాములు చేస్తుండు, బొమ్మలు చేస్తుండు. అవి షార్ట్స్ తీసిన నేనసలు అప్‌లోడ్ చేయలేదు. వాడు ఏదో బొమ్మ రెడీ చేసి డాడీ రోబోట్ అంటాడు. ఈ పాము అంటాడు. లేదంటే ఎలిఫెంట్ రెడీ చేయమంటాడు. బొమ్మలు చేయమని ఇస్తాడు. మట్టయినా, పిండైనా నేను చపాతీ చేసినప్పుడు ఇస్తా ఉంటాడు బావకు ఇట్లా బొమ్మను రెడీ చేయమని. ఈ కొన్ని యాక్టివిటీలనైతే కొంచెం పాల్గొంటుండు. స్కూల్‌లో గూడా మంచిగా ఉంటున్నాడు గానీ వాయిస్ అనేది చిన్నగా మాట్లాడుతున్నాడని టీచర్స్ అయితే చెప్పిర్రు. మేము ఈరోజు పోయినామని చెప్పినా గదా! ఎందుకంటే వాడు మా మధ్యలో నలుగురు మధ్యలోనే ఉండు. ఇప్పుడైతే అంతమంది మధ్యలో ఇంచుమించు ఎంత ఉంటారు? ఒక సెక్షన్‌ల 50 మెంబర్స్ దాకా ఉంటారా? క్లాసా? ఆ! 30 దాకా 30 మంది దాకా ఉంటారు కదా! వాళ్ళందట్లా టీచర్‌తోని ఉండాలంటే కొంచెం భయపడుతున్నాడట. మిగతా అంతా మంచిగా ఉన్నాడు గానీ, ఇప్పుడు పోబట్టి మా అంటే 2 మంత్స్ అయిపోతుంది. ఇక ఫ్యూచర్‌లో మంచిగానే ఉంటాడని నేనైతే అనుకుంటున్నా. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేయండి. ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.